చాప్టర్ 76 నీకు తెలియదని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఒక శరీరం ఉంది. శరీరం లోపల చూసేవాడు ఉన్నట్టు కనిపిస్తుంది. శరీరం బయట ప్రపంచం చూడబడుతుంది. చూసేవాడు ఇంకా అతడి చూడటము, అలాగే చూడబడిన ప్రపంచము అన్నీ ఒకేసారి కనిపిస్తాయి, ఇంకా మాయమవుతాయి. దానికి అతీతంగా శూన్యం ఉంది. అది అందరికీ ఒక్కటే. ప్రశ్నకర్త: మీరు చెప్పేది చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు కేవలం ఈ ప్రపంచం ఒక్కటే కనిపిస్తుంది. అందులోనే అన్నీ ఉన్నాయి. నేను అనేది కూడా. నేను అనేది ఉంది కాబట్టే ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంది కాబట్టే నేను అనేది ఉంది. నేను ఆ రెంటిని విడదీయలేను. వాటికి అతీతంగా వెళ్ళనూ లేను. నేను ఒకదాన్ని అనుభవిస్తే తప్ప ఉందని అనలేను. లేనిదాన్ని అనుభవించలేను. కనుక అది లేదని చెప్పలేను. కానీ మీరు ఇంత భరోసాతో చెప్పగలగడానికి కారణమైన ఆ అనుభవమేంటి? నాకు నేను తెలుసు. స్థలకాలాలకు అతీతమైన వాడిగా, కారణం లేనివాడిగా. నువ్వు ఇతర విషయాలలో నిమగ్నమై ఉండటం వల్ల నీకు తెలియదు. నేనెందుకు అంతలా నిమగ్నమై ఉన్నాను? నీకు వాటి పట్ల ఆసక్తి ఉంది కనుక. ఏది నాకు ఆసక్తి కలిగిస్తోంది? బాధ పట్ల భయం, ఆనందం పట్ల కోరిక. సంతోషం బాధకు ముగింపు, ఇంకా బాధ సంతోషం యొక్క ముగింపు. అవి అంతులేని పరంపరలో తిరుగుతుంటాయి. నువ్వు దీన్నుండి బయటపడే వరకు ఈ విషవలయాన్ని పరిశోధిస్తూ పో. అతీతంగా వెళ్ళడానికి నాకు మీ కృప అవసరం కాదా? నీ లోపల ఉన్న సత్యం యొక్క కృప కాలాతీతంగా నీతోనే ఉంది. నువ్వు కృప కోసం అడగడమే దాని చిహ్నం. నీకు చెప్పబడిన దాన్ని అనుసరించు. నీ ఉత్సుకత నువ్వు చేసే పనిలో తెలుస్తుంది, అంతేకాని కృపను ఆశించడంలో కాదు. దేనికోసం ఉత్సుకత కలిగుండాలి? నీ దృష్టి గుండా వెళ్లే ప్రతిదాన్ని శ్రద్ధగా పరిశోధించు. అభ్యాసం వల్ల నీ దృష్టి విశాలమవుతుంది, ఇంకా విచారణ మరింత లోతుగా ఉంటుంది. అవి ఆకస్మికంగా ఇంకా అపరిమితంగా మారే వరకు నీ అభ్యాసాన్ని కొనసాగించు. అప్పుడు ఆత్మజ్ఞానం అభ్యాసం వల్ల సాధ్యమవుతుందని నిరూపణ కాదా? అభ్యాసం పరిమితమైన దానికి సంబంధించినది. అది అపరిమితమైన దాన్ని ఎలా పుట్టించగలదు? అభ్యాసానికి ఇంకా ఆత్మజ్ఞానానికి మధ్య ఏ కారణ సంబంధం ఉండదు. కానీ అభ్యాసం వల్ల ఆత్మజ్ఞానానికి అడ్డు వచ్చేవి చాలా వరకు ప్రభావితమవుతాయి. ఏంటా అడ్డంకులు? తప్పుడు ఆలోచనలు ఇంకా కోరికలు. అవి తప్పుడు చర్యలకు దారితీస్తాయి. దానివల్ల శక్తి విచ్ఛేదం పొంది శరీర మనస్సులు బలహీనపడతాయి. అసత్యాన్ని కనుగొనడం ఇంకా వదిలివేయడం అనేది వాస్తవాన్ని మనసులోకి ప్రవేశించకుండా నిరోధించేదాన్ని తొలగిస్తుంది. కొందరు ప్రపంచం ఉంది కాబట్టి నేనున్నాను అంటారు. కానీ మీరు నేనున్నాను కాబట్టి ప్రపంచం ఉంది అంటున్నారు. ఇందులో ఏది నిజం? స్థలకాలాల్లో అవి రెండూ ఒక్కటే. అతీతంగా వెళితే కాలాతీత స్థితి ఉంటుంది. కాలానికి ఇంకా కాలాతీత స్థితికి మధ్య ఉన్న సంబంధమేంటి? కాలాతీతానికి కాలం తెలుసు, కానీ కాలానికి కాలాతీతము తెలియదు. అవగాహన మొత్తం కాలంలో ఉంది, కానీ దానికి కాలాతీతం ఒక స్పృహ లేనిదిగా తోస్తుంది. అయినా కాలాతీతమే అవగాహనను సాధ్యమయ్యేలా చేస్తుంది. చీకటిలో వెలుగు కనిపిస్తుంది, కానీ వెలుగుకు చీకటి కనిపించదు. మరో విధంగా చెప్పాలంటే, అంతులేని కాంతి సముద్రంలో పరిమితమైన అవగాహన మేఘాలు తేలుతున్నట్టు కనిపిస్తుంది. దాటడానికి పదాలు ఓ వారధి కాలేవా? పదాలు మనసు యొక్క స్థితిని తెలపగలవు, వాస్తవాన్ని కాదు. నది, రెండు ఒడ్డులు, వారధి అన్నీ మనసులోనివే. ఇవేవి నిన్ను మనసుకు అతీతంగా తీసుకువెళ్ళలేవు. సత్యం కోసం గాఢమైన కోరిక ఉండాలి, లేదా గురువు పైన అపారమైన నమ్మకం ఉండాలి. నన్ను నమ్ము. నిజానికి నిన్ను నువ్వు తెలుసుకోవడం తప్ప ఇంకే లక్ష్యమూ ఏ మార్గమూ లేదు. నువ్వు అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంది. అదే మనసు యొక్క పరిపక్వత. చెట్టు అన్ని కాలాల్లో ఉంటుంది, కానీ పూలు పళ్ళు కాలానుగుణంగా వస్తాయి.
కాలాలు మారినా చెట్టు మారదు. నువ్వా చెట్టు లాంటి వాడివి. ఎప్పుడూ ఉంటావు. ఏది ఉండేది, ఏది రాబోతోంది అనేది కాదు నీకు తెలియాల్సింది. ఉన్నది ఏంటో అది తెలియాలి. నీ కోరిక విశ్వాన్నే సృష్టించగలదు. ప్రపంచం నీ సొంత సృష్టి అని తెలుసుకుని స్వేచ్ఛగా ఉండు. ప్రపంచం ప్రేమ యొక్క సృష్టి అని మీరంటారు. కానీ ప్రపంచం నిండా యుద్ధాలు, అమానుష దోపిడీలు కనిపిస్తున్నప్పుడు అది నా సొంత సృష్టి అని నేనెలా అనుకోగలను? ఇంత క్రూరమైన ప్రపంచాన్ని నేనెందుకు సృష్టిస్తాను? ఈ క్రూరమైన ప్రపంచం ఎవరికి కనిపిస్తుందో కనుక్కో. అప్పుడు అది ఎందుకు అంత క్రూరంగా కనిపిస్తుందో నీకు తెలుస్తుంది. నీ ప్రశ్నలు సమంజసమైనవే. కానీ ఈ ప్రపంచం ఎవరిది అని నువ్వు తెలుసుకునే వరకు వాటికి సమాధానం దొరకదు. నేను చెప్తున్నాను, నువ్వు నివసించే ప్రపంచం నీ సృష్టి. నువ్వే దాన్ని మార్చగలవు లేదా తొలగించగలవు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు తెలియనిదంటూ ఏదీ ఉండదు. నిన్ను నువ్వు శరీరం అనుకుంటున్నావు. ఇంకా ప్రపంచాన్ని వస్తు సముదాయమని చూస్తున్నావు. నువ్వు అవగాహన యొక్క కేంద్రానివని తెలుసుకున్నప్పుడు ప్రపంచం మనోసముద్రంగా కనిపిస్తుంది. వాస్తవంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకున్నప్పుడు ప్రపంచం నువ్వే అని తెలుస్తుంది. మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ అది నా ప్రశ్నకు సమాధానం కాదు. ప్రపంచంలో ఇంత దుఃఖం ఎందుకుంది? నువ్వు సాక్షిగా దూరం నుండి చూడగలిగితే నీకు ఏ దుఃఖం ఉండదు. ప్రపంచాన్ని ఓ అత్యంత వినోదాత్మకమైన ప్రదర్శనగా చూడగలవు. నాకు ఈ లీలా సిద్ధాంతాలు చెప్పకండి. దుఃఖము తీవ్రంగా ఉంది, ఇంకా అంతటా వ్యాపించింది. నాకు మీరు దుఃఖాన్ని చూసి వినోదాన్ని పొందే దేవుణ్ణి అందిస్తున్నారా? దుఃఖానికి కారణం చూసేవాడు చూడబడిన దానితో తాదాత్మ్యత పొందడం. దాని కారణంగా కోరిక పుడుతుంది. కోరిక వల్ల ఫలితాలను దృష్టిలో ఉంచుకోని చర్యలు మొదలవుతాయి. నీ చుట్టూ నువ్వు చూసే దుఃఖమంతా మనిషి సృష్టించిందే. మనిషి తనకు తాను దుఃఖాన్ని సృష్టించుకుంటే పర్వాలేదు. కానీ అతని కోరికలు మిగిలిన వారికి ఎందుకు దుఃఖాన్ని కలిగించాలి? ఒకరు నిద్రలో పీడకలను అనుభవిస్తే పక్కవారికి అది ఏ సమస్య సృష్టించదు. జీవితం ఓ కల అయితే ఒకరి కల మిగిలిన వారి జీవితంలో ఎందుకు విధ్వంసం సృష్టించాలి? వివరణలు అనేకం ఉంటాయి, ఇంకా అవి విరుద్ధంగా ఉంటాయి. వాస్తవం చాలా సరళం. అంతా ఒక్కటే. సామరస్యత ఒక శాశ్వతమైన చట్టం. దుఃఖపడమని ఎక్కడా బలవంతం లేదు. నువ్వు దాన్ని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే పదాలు విఫలమవుతాయి. సత్యము అహింస యొక్క చట్టానికి కట్టుబడి ఉండదని విన్నాను. దాని వ్యక్తీకరణలను సరైన దారిలో పెట్టడానికి దానికి వాటి పట్ల దుఃఖాన్ని విధించే స్వేచ్ఛ ఉంది కదా. ద్వంద్వత్వ స్థాయిలో అది అలా ఉండవచ్చు, కానీ వాస్తవానికి మూలం మాత్రమే ఉంది. గ్రహించబడకుండా ఉంటూ అది గ్రహించడానికి కారణమవుతుంది. అనుభూతి చెందలేనిదై అది అనుభూతిని కలిగిస్తుంది. ఊహించలేనిదై ఉంటూ అది ఆలోచనను కలిగిస్తుంది. ఏమీ కానిదై ఉంటూ అది ఉనికికి జన్మనిస్తుంది. కదిలేవాటికి అది కదలని నేపథ్యంగా ఉంటుంది. నువ్వు అక్కడ ఉంటే నువ్వు ప్రతి చోట ఇంట్లో ఉన్నట్టే. నేను బ్రహ్మమునైతే నన్ను ఏది పుట్టేలా చేసింది? నెరవేరని కోరికల యొక్క జ్ఞాపకం శక్తిని బంధిస్తుంది. అదే ఒక వ్యక్తిగా వ్యక్తమవుతుంది. దాని ఆవిష్టం తీరిపోయినప్పుడు వ్యక్తి మరణిస్తాడు. తీరని కోరికలు మరో జన్మకు చేరుకుంటాయి. శరీరంతో నీ గుర్తింపు ఎప్పటికప్పుడు తాజా కోరికలను సృష్టిస్తుంది. ఈ బంధన విధానాన్ని స్పష్టంగా చూడకపోతే ఇక వాటికి అంతం ఉండదు. స్పష్టంగా చూడడమే విముక్తి కలిగిస్తుంది. ఎందుకంటే కారణాలను ఇంకా ఫలితాలను స్పష్టంగా చూడకుండా నువ్వు కోరికను వదిలిపెట్టలేవు. అదే వ్యక్తి మళ్ళీ పుడతాడని అనను, కానీ వారి జ్ఞాపకాలు, కోరికలు ఇంకా భయాలు మిగులుంటాయి. అవి కొత్త వ్యక్తి యొక్క శక్తి అవుతాయి. వాస్తవము దానిలో పాల్గొనదు. అది కేవలం వాటి వెనుక వెలుగై ఉంటుంది. నా సమస్య ఏంటంటే ప్రతి అనుభవం దాని సొంత నిజం. అది అనుభవించబడింది. అది ఎవరికి జరుగుతోంది అని నేను అడగగానే, నేను చూసేవాడుగా మారగానే అనుభవం ఆగిపోతోంది.
కేవలం దాని జ్ఞాపకం మిగులుంటుంది. నాకు గతం యొక్క అవగాహన ఉంటుంది కానీ, జీవించి ఉన్న ప్రస్తుతం యొక్క అవగాహన ఉండడం లేదు. ప్రస్తుతం యొక్క అవగాహన అసలు ఉంటుందా? నువ్వు దేన్నైతే వివరిస్తున్నావో అది అవగాహన కాదు. అది కేవలం నీ అనుభవం గురించిన ఆలోచన. దేన్నైతే సంవిద్ అంటారో ఆ నిజమైన అవగాహన ఒక స్వచ్ఛమైన సాక్షితత్వం. అది నువ్వు చూసే సంఘటన గురించి ఏదైనా చేయాలన్న కనీస ప్రయత్నం కూడా ఉండని స్థితి. నీ ఆలోచనలు ఇంకా భావాలు, పదాలు ఇంకా చర్యలు కూడా సంఘటనలోని భాగమే కావచ్చు. నువ్వు స్పష్టత ఇంకా అవగాహన యొక్క పూర్తి వెలుగులో దేన్నైనా పట్టింపు లేకుండా చూస్తావు. అది నిన్ను ప్రభావితం చేయనందువల్ల ఏం జరుగుతుందో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఒక వైరాగ్య వైఖరిగా అనిపించవచ్చు, కానీ అది నిజంగా అలా కాదు. నువ్వు ఒక్కసారి అందులో ఉంటే, నువ్వు చూసే ప్రతీదీ ఎటువంటి స్వభావం గలదైనా సరే దాన్ని ప్రేమించగలవని తెలుసుకుంటావు. ఈ ఎంపిక లేని ప్రేమే అవగాహన యొక్క గీటురాయి. అది లేదంటే నీకు కేవలం ఆసక్తి ఉన్నట్టు గ్రహించొచ్చు. సుఖము, దుఃఖము ఉన్నంతవరకు ఒకరు ఆసక్తికి బద్ధుడై ఉంటారుగా. ఒకరు స్పృహలో ఉన్నంత వరకు సుఖము, దుఃఖము ఉంటాయి. అవగాహన స్థితిలో నువ్వు వాటిని ఎదిరించలేవు. వాటిని దాటి వెళ్ళాలంటే నువ్వు అవగాహనను దాటి వెళ్ళాలి. అవగాహన నీకు జరుగుతోందని గాని, నీలో జరగడం లేదని గాని నువ్వు దాన్ని బాహ్యమైనదిగా, పరాయిదానిగా, అధ్యారోపణగా చూసినప్పుడే దానికి అతీతంగా వెళ్ళగలవు. అప్పుడు అకస్మాత్తుగా నువ్వు అవగాహన నుండి స్వేచ్ఛను పొందుతావు. ఏదీ చొరబడని నీ నిజస్థితికి చేరుతావు. అవగాహన నుండి బయటకు రావాలన్న ఆలోచన కూడా అవగాహనలోనిదే. అవగాహన నిన్ను పెంకులోని కోడిపిల్లలా చుట్టుముట్టినట్టు నువ్వు చూడగలిగితే అందులోంచి బయటపడాలన్న వైఖరి ఏర్పడుతుంది. ఇంకా పెంకును బద్దలు కొడుతుంది. చావు దుఃఖం నుండి స్వేచ్ఛను అందిస్తుందా? ఎవరైతే తాము పుట్టాము అనుకుంటున్నారో వారికి చావంటే అమితమైన భయం. మరోవైపు తమను తాము తెలుసుకున్న వారికి చావు ఒక పండుగ. హిందూ సంప్రదాయంలో దుఃఖము విధి వల్ల ఏర్పడుతుందని అందరూ నమ్ముతారు. కానీ చుట్టూ జరుగుతున్న విషాదాలు ప్రకృతిపరమైనవి కానీ, మనిషి చేసినవి కానీ, అనుభవిస్తున్న కోట్ల జనాభా న్యాయంగా శిక్షించబడుతున్న నేరస్తులనుకోగలమా? ప్రతి ఒక్కరూ తాము చేసుకున్న దానికి మాత్రమే అనుభవిస్తున్నారా? ఒకరు తమ పాపాలకు మాత్రమే బాధపడాలా? మనం నిజంగా వేరుగా ఉన్నామా? ఈ అనంతమైన జీవిత సాగరంలో ఇతరుల పాపాలకు మనం బాధపడతాము, మన పాపాలకు ఇతరులు బాధపడతారు. ఎలాగైనా సంతులనమనే ప్రకృతి చట్టం గొప్పగా ఏలుతుందనుకో. చివరికి అన్ని ఖాతాలు తేలాల్సిందే. కానీ జీవితం ఉన్నంతవరకు మనం ఒకరినొకరు లోతుగా ప్రభావితం చేస్తాము. నేను దుఃఖాన్ని కావాలని కోరుతానా? నేను సుఖంగా నిద్రించాలని కోరినప్పుడు పీడకలలొస్తాయి. ప్రేమ పీడకలలకు కారణం కాదుగా. అన్ని దుఃఖాలకు కారణం స్వార్థం ఇంకా దురాశతో నిన్ను నువ్వు వేరు చేసుకోవడమే. దుఃఖానికి కారణమైన దాన్ని చూడగలిగినప్పుడు, ఇంకా దాన్ని తొలగించినప్పుడు దుఃఖం ఆగిపోతుంది. నేను నా దుఃఖాన్ని తొలగించుకోగలను, కానీ మిగిలిన వారంతా దుఃఖంలో ఉండిపోతారుగా. దుఃఖాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు సుఖదుఖాలకు అతీతంగా వెళ్ళాలి. నీ సొంత కోరికలు, భయాలు నువ్వు అర్థం చేసుకోవడానికి, సహాయపడడానికి అడ్డుగా నిలుస్తాయి. నిజానికి ఇతరులెవ్వరూ లేరు. నీకు నువ్వు సహాయం చేసుకోవడంతో నువ్వు అందరికీ సహాయపడగలవు. నువ్వు నిజంగా మానవాళికి సహాయపడాలనుకుంటే నీకున్న ఒకే ఒక దారి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం. ప్రపంచంలో ఎందుకింత దుఃఖం ఉంది? సరిగ్గా చూస్తే దుఃఖం కన్నా జీవించాలన్న కోరిక సర్వోన్నతంగా కనిపిస్తుంది. ప్రతిదీ జీవితానికి ఎలా అతుక్కుని ఉందో చూడు. ఉనికి ఎంత ప్రియమైనది. నా మనసు యొక్క తెర మీద చిత్రాలు ఒకటి తరువాత ఒకటి అంతు లేకుండా కదులుతున్నాయి. నేను శాశ్వతంగా ఏమీ లేను. నిన్ను నువ్వు సరిగ్గా చూడు. తెర ఉంది, అది మారదు. వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది.
మధ్య మధ్యలో మాత్రమే చిత్రాలు కదులుతుంటాయి. దాన్నే ప్రారబ్ధం అనొచ్చు. ఏది ప్రారబ్ధాన్ని సృష్టిస్తుంది? అజ్ఞానం. దేని గురించిన అజ్ఞానం? ప్రధానంగా నీ గురించిన అజ్ఞానం. విషయాల యొక్క నిజతత్వం, వాటి కారణాలు, ఇంకా ప్రభావాల యొక్క అజ్ఞానం కూడా. నువ్వు చుట్టూ చూస్తావు, కానీ వాటిని అర్థం చేసుకోవు. కనిపించే వాటిని నిజమనుకుంటావు. నీ అజ్ఞానము నువ్వు, నీ ప్రపంచము తెలుసనేలా చేస్తుంది. ముందు నీకు ఏమీ తెలీదు అన్నదానితో మొదలుపెట్టు. నీ అజ్ఞానం తొలగించుకోవడం కంటే నువ్వు చేయగలిగే ఉపకారం ఉండదు. అప్పుడు నువ్వు పని చేసినా చేయకపోయినా నీ ఉనికే ఓ గొప్ప సహాయమవుతుంది. అజ్ఞానం ఎలా తెలుసుకోబడుతుంది? అజ్ఞానాన్ని తెలుసుకోవడం జ్ఞానాన్ని సూచించదా? నిజమే. నేను అజ్ఞానంలో ఉన్నాను అని తెలుసుకోవడమే జ్ఞానం యొక్క ఉదయం. అజ్ఞానికి తన అజ్ఞానం గురించి కూడా తెలియదు. దాన్ని స్పృహలేనితనమని లేదా చూపులేనితనమని చెప్పొచ్చు. నీ చుట్టూ నువ్వు చూసేది, ఇంకా నీలో నువ్వు చూసేది ఏంటో కూడా నీకు తెలియదు. అది తెలియదని కూడా నీకు తెలియదు. తెలియనితనం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞానం ఎప్పటికైనా అంతమవుతుందా? తెలియనితనంతో తప్పేముంది? నీకు అన్నీ తెలియాల్సిన పని లేదు. ఎంత కావాలో అంత తెలుసుకుంటే చాలు. నీ తెలియని స్థితి తెలిసిన స్థితికి వ్యతిరేకం కాదు. అన్ని స్థాయిలలో ఏకీకరణ ఉంటుంది. మీరు చెప్పేది మానసికంగా బాగానే ఉంది. మనుషులను, ప్రపంచాన్ని తెలుసుకోవలసి వచ్చినప్పుడు నా తెలియనితనం అంతగా ఉపయోగపడదు. ఒక్కసారి నువ్వు నీ లోపల సమైక్యత పొందితే బాహ్య జ్ఞానం నీకు ఆకస్మికంగా వస్తుంది. నీ జీవితపు ప్రతి క్షణంలో నీకు తెలియాల్సింది తెలుస్తుంది. విశ్వ మనస్సులో సమస్త జ్ఞానం, శక్తి ఇమిడి ఉన్నాయి. నువ్వు ఏం చేయాలని భావిస్తావో అది విఫలం కాకుండా జరుగుతుంది. నీవు నిస్వార్థంతో, జ్ఞానంతో ఉన్నప్పుడు విశ్వంలోని అన్ని శక్తులు అతని ఆజ్ఞాపానికి లోబడి ఉంటాయి. ప్రకృతిలోని అన్ని శక్తుల అవగాహన ఒక శక్తి. చేయవలసిన దాని గురించి అవగాహన కలిగుండు. అప్పుడది జరుగుతుంది. కేవలం అప్రమత్తంగా ఇంకా మౌనంగా ఉండు. ఒక్కసారి నీకు నీ గమ్యం ఇంకా నీ నిజతత్వం తెలిస్తే నీ ఉనికి అందరికీ ఒక వరం అవుతుంది. అది నీకు తెలియకపోవచ్చు, ప్రపంచానికి తెలియకపోవచ్చు. అయినా నీ నుంచి సహాయం ప్రసరిస్తూనే ఉంటుంది. అలాంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వారు తమ కోసం దేన్నీ కోరుకోలేరు. ఇంకా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.